అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న మేడం గారు ఒత్తులు చూపించినారు కదా, అడ్డొత్తులు చూపించినప్పుడు మేడం గారు ఇట్లా తీసుకోమన్నారు కదా. ఇది వలిచిన పత్తి అన్నమాట. దాన్ని మనము కొద్దిగా ఇట్లా తీసుకునేసి కొద్దిగా ఇట్లా ఇట్లా చేసుకొని అన్నీ ఇట్లా పెట్టేసుకున్నామంటే తొందరగా మనము దుద్దచ్చు అన్నమాట. అందుకోసమని ఇట్లా అన్నీ చేసుకొని మనకు చాలా చిన్నగా కావాలనుకుంటే తక్కువ పత్తి తీసుకోవాలి, కొంచెం లావుగా కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత మనము ఇది బిప్పిండి మేడం గారు వచ్చేసి విభూది అని చెప్పినారు. విభూది చాలా నైస్గా ఉంటుంది అన్నమాట. బియ్యపిండి తీసుకుంటే గాన కొద్దిగా దీనిపైన వేసేసుకొని మనము ఇది కాకరపూలు కడ్డీని తీసుకొని ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనము ఇలా ఇట్లా అన్నిన తర్వాత కడ్డీని ఇలా పట్టుకొని ఇలా తీయాలి. తీసేసినప్పుడు కూడా కడ్డీ ఎప్పుడు కూడా ఇక్కడ కాకర పువ్వు మందు ఉంటుంది కదా, అదంతా కానీ మనం ఒలిచేసినా కానీ ఎంత క్లీన్గా చేసినా అది కొద్దిగా గరుగ్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ సగం వరకు మందు లేకుండా ఉంటుంది కదా కడ్డీకి. ఆ కడ్డీ ద్వారా ఇలా తీసినామంటే సులువుగా వస్తాయన్నమాట. ఇలా అన్ని తర్వాత మనము ఎంత గట్టిగా అంటే అంత నైస్గా వస్తుంది. తరువాత ఇలా ఈ పక్క తీసుకున్నామనుకో సులువుగా వచ్చేస్తుంది అన్నమాట కడ్డీకి. అక్కడ మందు లేకుండా కల్లా తీసుకుంటే మనము మందు లేకుండా సైడ్ పక్క నుంచి ఇట్లా తీసినామంటే తొందరగా వస్తాయి. కాబట్టి అలా చేసుకుంటే ఉంటుంది. తరువాత నిన్న మేడం గారు చెప్పినారు కదా, కలర్స్ చేసుకున్న తర్వాత ఇలా కలర్లన్నీ చేసుకున్న తర్వాత ఒక 15-20 దాకా ఇలా చేసుకోండి అని కూడా మేడం గారు చెప్పినారు అన్నమాట. దీంట్లో కాబట్టి ఇలా రఫ్ చేసుకొని అలా అన్నీ మనము బియ్యపిండి వేసుకుంటే బాగా వస్తాయి. మనకు ఇంకా నైస్గా కావాలనుకుంటే కొద్దిగా తక్కువ పత్తి పెట్టుకుంటే నైస్గా వస్తాయి. లేదు లావుగా కావాలనుకుంటే కొద్దిగా పత్తి ఎక్కువ పెట్టుకున్నామనుకో లావుగా వస్తాయి అన్నమాట. బియ్యపిండి అయితే ఇట్లా చెక్క పీద బాగా కడ్డీ ఈ పక్క నుంచి తీసుకున్నామంటే బాగా రఫ్ చేసుకుంటే మందు లేని సైడు నుంచి తీస్తే సులభంగా వచ్చేస్తాయి. మనకు రావు అనేకతే ఉండదు. అలా 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 మనము గట్టిగా చేసుకోవచ్చు. ఇంకా పెద్ద సైజు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ మనము చేసుకోవచ్చు అన్నమాట. ఈ సైడ్ నుంచి ఇట్లా సులభంగా వచ్చేస్తాయి. తరువాత నిన్న మేడం గారు దారం తీసినారు కదా, దారం తీసినప్పుడు ఇలా అంతా దూది ఇట్లా చేసుకున్న తర్వాత మనము ఇలా పట్టుకొని తీసుకున్న తర్వాత ఇవి పాలు తీసుకొని లాగుతా వచ్చినామంటే మనము తిప్పుతా లాగుతా వస్తే లూజు పట్టుకోవాలి. టైట్గా ఉండకుండా లూజుగా చేసుకొని అక్కడక్కడ కొద్దిగా లావుగా వచ్చినా మళ్ళీ ఇట్లా మనము అనుకోవచ్చు అన్నమాట. మనకి ఎక్కడన్నా తెగినా కానీ మరీ జాయింట్ చేసుకున్నా అలాగే వచ్చేస్తుంది.
కాబట్టి ఇలా 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 తీసుకొని తరువాత మేడం గారు ఏం చెప్తున్నారు, ఇలా 3000 చిన్నగా కావాలంటే 3000కు, పెద్దగా కావాలంటే 4000కు 3 రౌండ్లు వేసుకుంటే ఇలా వేసుకుంటే ఒక ఒత్తి తయారవుతుంది. దీనిని ఇలా 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 చేసుకున్నామంటే అవి కూడా ఒక రకం ఒత్తులు రోజు వాడుకునే దానికనేసి మేడం గారు చెప్పినారు. అలా తీసుకోవాలి దారం. మనం దారం ఎక్కడన్నా తెగినా కానీ మనం దాన్ని జాయింట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కడ్డీకి అయితే మాత్రము మనము ఇలా చేసుకొని ఇవన్నీ కానీ ఇట్లా తీసి పెట్టేసుకున్నామంటే తొందరగా మనము రఫ్ చేసుకొని పెట్టుకుంటా రావచ్చు. కాబట్టి అన్నీ ఇట్లా చేసి పెట్టుకుంటాము. చేసి పెట్టుకుంటే తొందరగా తీసుకుంటా రావచ్చు. కొద్దిగా సారికి కాకుండా లేట్ కాకుండా మన పని తొందరగా జరగాలంటే ఇట్లా చేసి పెట్టేసుకొని దాన్ని ఇట్లా రఫ్ చేసుకుంటా వచ్చేసినామంటే తొందరగా అవుతుంది. కాబట్టి ఇలా మేడం గారు చెప్పిండేది ఇంకా నాకు తెలిసిన విధంగా చెప్పినాను. అందరికీ ఇంకొకసారి నమస్తే.